టిఆర్ఎస్ అప్పట్లో మంచి ఊపు మీద ఉన్నప్పుడు తెలంగాణ జాగృతి అనేది స్థాపించబడింది యాజ్ అన్ ఎన్జిఓ. వాట్ వాస్ ద పర్పస్? తెలంగాణ అంటే 2006 ఆ టైంలో, అంటే 2001లో సార్ టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు కానివ్వండి, ఆ తర్వాత ఏరౌండ్లో తెలంగాణలో ఒక అణిచివేత, అంటే ఒక భాష యాస పట్ల చిన్న చూపు మనం అందరికీ తెలిసిందే. ఒక సినిమాలలో చూస్తే తెలంగాణ భాషని విలన్ గా చూపించడము, తెలంగాణ భాష యాస పట్ల ఒక అవమానకరంగా ఉండేది. అప్పుడు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు కూడా అంత ప్రాధాన్యత లేని పరిస్థితి. అప్పుడు ఆడే బతుకమ్మను కూడా చాలా మంది, ఇప్పుడు మనం ఉన్న హైదరాబాద్ లోనే చాలా మంది ఆడేవాళ్ళు కాదు బతుకమ్మ అనేది. ఆ బతుకమ్మ ఆడితే ఏదో చిన్న చూపు, అంటే పండగలకు కానివ్వండి, బోనాలకు కానివ్వండి, ఇలా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు, పండగలకు, యాసకు, భాషకు ప్రాధాన్యత లేదు, చిన్న చూపు ఉంది అని చెప్పేసి కవితక్క గారు అంటే తెలంగాణ వ్యాప్తంగా తిరిగినప్పుడు అది తెలుసుకొని తెలంగాణకి ఈ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేక ఒక ఆ ఎజెండాతో పనిచేసే ఒక సంస్థ కావాలి అని చెప్పేసి ఆ రోజు జాగృతి స్థాపించడం జరిగింది. కల్చరల్లీ తెలంగాణని జనాలకు పరిచయం చేయడానికి జాగృతి స్టార్ట్ చేశారు. అవును, బలపరచుకోవడానికి. అప్పటి నుంచి దీని లీడర్ కవిత గారు ఉన్నారు. కవితక్క గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు కవితక్క గారు.